నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు అంబరీషుని యొక్క ఉపాఖ్యానాన్ని వర్ణించి చెబుతున్నారు. భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దుర్వాస మహర్షికి చెబుతున్నట్లుగా మనందరికీ కూడా వివరించాడు. ఆ విషయాలన్నీ మనం యథాశక్తి తెలుసుకున్నాం. ఆ తరువాత దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి చేరుకుని నన్ను నువ్వే రక్షించాలి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అంటే, అయ్యో మీ వంటి మహానుభావులు తపస్సంపన్నులు నా పాదాల మీద పడి ప్రాధేయపట్టమేమిటి స్వామి, నేను చాలా స్వల్పమైనటువంటి జ్ఞానం కలిగిన వాడిని మీ ముందు అని విధేయతతో అంబరీషుడు ఆ చక్రాన్ని సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు. ఓ సుదర్శన చక్రమా, నేనే గనక ఏదైనా దానం చేసి ఉంటే, యజ్ఞం చేసి ఉంటే, నా యందు పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువునకు అనుగ్రహ విశేషం ఉన్నట్లయితే ఆ కారణం చేత ఈ దుర్వాస మహర్షిని విడిచిపెట్టు అని ప్రార్థిస్తే ఆ సుదర్శన చక్రం తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంది. ఆ తరువాత అహో అనంతదాసానాం మహత్వం దృష్టమద్యమే కృతాగసోపి యద్రాజన్మంగళాని సమీహసే. ఈ సన్నివేశాన్ని చూడంగానే దుర్వాస మహర్షి మనస్సంతా ప్రశాంతమైపోయింది. అంబరీషుని యొక్క ఔన్నత్యానికి ఆశ్చర్యపడి ఆ శ్రీ మహావిష్ణువు దాసులు భక్తులు ఎంత గొప్పవాళ్ళో కదా, వారి గొప్పతనం ఏమిటో ఈనాడు నేను ప్రత్యక్షంగా చూడగలిగాను. అపరాధం చేసినటువంటి వారిని కూడా రక్షించేటువంటి ఉదాత్తమైన చక్కని స్వభావం ఉన్నది విష్ణు భక్తులకు అని అంబరీషుణ్ణి కొనియాడారు ఆ దుర్వాస మహర్షి. దుష్కరః కోను సాధూనాం దుస్త్యజో వా మహాత్మనాం యై సంగృహీతో భగవాన్ సాత్వతాం వృషభో హరి. విష్ణు భక్తులు సాధువులై ఉంటారు విష్ణు భక్తులు. అలాంటి విష్ణు భక్తులకు చేయలేని పని ఏమైనా ఉంటుందా? ఆ చేయలేని పని ఏదీ ఉండదు. ఎందువల్లంటే ఆ భక్తి విశేషం చేత వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు శాంత స్వభావంతోనే. అలాగే దుస్త్యజోవా మహాత్మనాం, దేన్నైనా తృణప్రాయంగా విడిచిపెట్టగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకున్నది. ఎందువల్లంటే వారి దృష్టిలో పరమ ప్రయోజనం ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ విశేషమే. దాని ముందు ఐశ్వర్యం కానీ అధికారం కానీ సంపదలు కానీ ఇవన్నీ వాళ్లకు గడ్డి పొరకతో సమానము అన్న విషయాన్ని ఈనాడు నేను తెలుసుకున్నాను. యై సంగృహీతో భగవాన్, సాత్వికులైనటువంటి భక్తులకు అండదండగా ఉండి నడిపించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ వారిని రక్షిస్తూ ఉంటాడు. అంతటి పరమాత్ముడు ఉండంగా ఇంకా ఈ భక్తులకు ఎదురేమున్నది, తిరుగేమున్నది అని ఆ దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి చక్కగా స్తోత్రం చేశారు. యన్నామశ్రుతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మలః తస్య తీర్థపదః కిం వా దాసానామవశిష్యతే. అంతేలే, ఏ మహాత్ముని పురుషోత్తముని యొక్క నామాన్ని శ్రవణం చేయంగానే సమస్తమైన అమంగళాలు పోయి సమస్త మంగళాలు కలుగుతాయో, నిర్మలమైనటువంటి హృదయం కలుగుతుందో, అలాంటి స్వచ్ఛమైన శ్రీ మహావిష్ణువు అండగా ఉండంగా సమస్తమైన తీర్థములకు ఆలవాలమైనటువంటి గంగానది పుట్టుకకు కారణభూతమైన పాదములు కలిగిన ఆ శ్రీ మహావిష్ణువు తోడుగా ఉండంగా శ్రీ మహావిష్ణువు యొక్క దాసులకు ఏది అసాధ్యం కాదు. వాళ్ళింక చేయదగినటువంటి కర్మలేమీ లేవు. ఎందువల్లంటే పరమ ప్రయోజనమైనటువంటి ఆ పరమాత్మను వాళ్ళ తమ హృదయంలో నిలుపుకున్నారు, కట్టివేశారు. కాబట్టి ఆయన ఈ భక్తుల యొక్క హృదయంలో చక్కగా ప్రకాశిస్తున్నంత వరకు వారికి ఏ విధమైన లోటు లేదు, వారికి కావలసింది లేదు, వారు చేయాల్సిన పని కూడా ఏమీ లేదు. సర్వజ్ఞులు అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ ఉన్నారు దుర్వాస మహర్షి. రాజన్ అనుగృహీతోహం త్వయా అతి కరుణాత్మన
మదఘం పృష్ఠతః కృత్వా ప్రాణాయన్మే అభిరక్షిత. ఓ అంబరీష, ఓ మహారాజా, నేను అనుగ్రహింపబడ్డాను, అతి కరుణ కలిగినటువంటి నీ చేత నేను రక్షింపబడ్డాను. నేను చేసినటువంటి తప్పిదాన్ని కూడా పట్టించుకోకుండా, ఏమాత్రము పరిగణించకుండా, ఆ అపరాధాన్ని కూడా పరిహరించి విస్మరించి నా ప్రాణాల్ని రక్షించావయ్యా ఓ అంబరీష చక్రవర్తి, నీకు మంగళమగుగాక అని దుర్వాస మహర్షి ఆశీర్వదిస్తున్నారు. రాజా తమ కృతాహారః ప్రత్యాగమనకాంక్షయ చరణావుపసంగృహ్య ప్రసాద్య సమభోజయత్. ఈ దుర్వాస మహర్షి చక్రంతో భయపడి అనేక లోకాలన్నీ సంచరించి పరిగెత్తి వచ్చాడు. ఆయన వచ్చేంత వరకు అంబరీషుడు ఆహారాన్ని స్వీకరించలా, కేవలము జలాన్ని, నీటిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఉండిపోయాడు. అలాంటి ఆ అంబరీషుడు అకృతాహార, ఎప్పుడెప్పుడు దుర్వాస మహర్షి వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎప్పుడైతే దుర్వాస మహర్షి వచ్చారో ఆయన పాదాలు రెండు పట్టుకుని నమస్కారం చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది, స్వామి ముందు మీరు భోజనం చెయ్యండి అని ఆ దుర్వాస మహర్షికి చక్కగా మృష్టాన్న భోజనాన్ని ఏర్పాటు చేశాడు ఆ అంబరీష మహారాజు. తన పట్ల అపరాధం చేసినటువంటి దుర్వాసుని పట్ల అమితమైనటువంటి భక్తిభావాన్ని చూపించాడు. మనస్సులో కూడా ఏ కొంచెమైనా వారి పట్ల ఏ విధమైనటువంటి ద్వేషభావము కలగలేదు. ఇది భక్తుల యొక్క పరమోన్నతమైనటువంటి మహత్వం. శోషిత్వా ఆదృతమానీతం ఆతిథ్యం సార్వకామికం తృప్తాత్మా నృపతిం ప్రాహ భుజ్యతామితి సాదరం. ఆదరంగా తనకు చక్కగా భోజనం ఏర్పాటు చేస్తే అంబరీషుడు ఆ భోజనాన్ని స్వీకరించి దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి ఆశీర్వదించి, నీ ఆతిథ్యం చాలా బాగున్నదయ్యా అని తృప్తిపడినటువంటి వాడై, నీవు కూడా ఇక నీ బంధువులతో కలిసి చక్కగా భోజనాన్ని ఆరగించు అని ఆజ్ఞ ఇచ్చారు. ప్రీతోస్మి అనుగృహీతోస్మి తవ భాగవతస్య వై దర్శన స్పర్శనాలాపై ఆతిథ్యేన ఆత్మమేధస. ఓ అంబరీష, నీవు చేసినటువంటి ఈ పనికి నేను ఎంతో తృప్తుండయ్యాను. నువ్వు పెట్టిన భోజనానికి ఇంకా సంతృప్తి పడ్డాను, అనుగ్రహింపబడ్డాను. నీవు భాగవతోత్తముడవు, పరమభక్తుడవయ్యా. నీలాంటి మహనీయులను దర్శించిన, స్పృశించిన, మీ వంటి వారితో మాట్లాడినా అది పరమాత్మ అనుగ్రహానికి కారణమవుతుంది. నువ్వు చేసే ప్రతి పని కూడా పరమాత్మ కైంకర్య బుద్ధితో చేశావు. ఈనాడు నాకు ఇచ్చిన ఆతిథ్యం కూడా అటువంటిదే. ఆత్మమేధస ఆతిథ్యేన, పరమాత్మయందు ఉంచబడినటువంటి మనస్సుతో కూడిన ఆతిథ్యం. నేను పరమాత్మకే సమర్పిస్తున్నాననే మహోన్నతమైన భావంతో నువ్వు ఆతిథ్యం ఇచ్చావు. దానికి నేను ఎంతో సంతుష్టున్న అయ్యానయ్యా. నీ వంటి వారితో మాట్లాడినా, మీ వంటి భక్తుల్ని చూచినా, స్పృశించినా మహాపుణ్యం. అది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది అని చెప్పి, కర్మావదాతమేతత్తే గాయంతి స్వస్త్రియో ముహు కీర్తిం పరమ పుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం. నాయన, నువ్వు చేసినటువంటి మహోపకారాన్ని ఎవరూ మర్చిపోరు. దేవతా స్త్రీలు కూడా స్వర్గలోకంలో నీ గుణాలనే గానం చేస్తూ ఉంటారు. విశుద్ధమైనటువంటి కర్మలు నీవి, ఏమాత్రము దోషలేశమైనా కనిపించటం లేదు నీలో. భక్తులైన వాళ్ళు, భాగవతులు ఏ విధంగా ఉండాలో అలాంటి చక్కని సాధుబుద్ధి, స్వచ్ఛమైన హృదయం నీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరికి ఉపకారమే తప్ప మనస్సులో అపకారం కూడా తలచనటువంటి నీ వంటి మహానుభావులు సాక్షాత్తు భగవంతునితో సమానం. నీ వంటి వారి గొప్పతనాన్ని దేవలోకంలో స్త్రీలు కూడా గానం చేస్తారు. అలాగే ఈ భూదేవి కూడా చిరస్థాయిగా నీ వంటి మహారాజు యొక్క ఉదాత్తమైన ఉదార చరిత్రను చక్కగా గానం చేస్తుంది. భూమి కూడా ఏనాటికి మర్చిపోదు. అలాంటి కీర్తిని నీవు పొందావు. కీర్తిం పరమ పుణ్యాంచ కీర్తయిష్యతి భూరియం. ఈ భూదేవి కూడా నీ వంటి ఉదాత్త పురుషుణ్ణి మర్చిపోదు అని ఈ విధంగా ఆ అంబరీషుణ్ణి కొనియాడారు ఆ దుర్వాస మహర్షి. శ్రీ సుకౌవాచ ఏవం సంకీర్త్య రాజానం దుర్వాసాః పరితోషితః యయౌ విహాయ సామంత్ర్య బ్రహ్మలోకమహైతుకం. ఈ విధంగా ఆ అంబరీష చక్రవర్తిని స్తుతించినటువంటి ఈ దుర్వాస మహర్షి ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళొస్తానని చెప్పి ఆకాశ మార్గంతో బ్రహ్మలోకానికి వెళ్ళారు.
బ్రహ్మలోకం ఎంత గొప్పది, అహైతుకం. ఎన్ని పుణ్యకర్మలు చేసినా అది దుర్లభమే. అంత మహోత్తమమైనటువంటి బ్రహ్మలోకానికి ఎంతో తేలికగా దుర్వాస మహర్షి ఆకాశ మార్గం గుండా వెళ్ళిపోయారు. సంవత్సరో అత్యగాత్ తావత్ యావతా నాగతో గతః మునిస్తద్దర్శనాకాంక్షో రాజా అభక్షో బభూవః. ఒక విలక్షణమైన విషయాన్ని వ్యాసుల వారు తెలియజేస్తున్నారు. ఎంతవరకునైతే ఆ మహర్షి దుర్వాసుల వారు తిరిగి రాలేదో, చక్రము యొక్క ప్రతాపంతో భయపడి ఆయన పారిపోయారో, ఆయన తిరిగి వచ్చేంత వరకు అంబరీషుల వారు నీటిని మాత్రమే ఆహారంగా తీసుకున్నారు. అదొక విశేషం. అయితే ఈ దుర్వాస మహర్షి ఎంతకాలం ఆయన అనేక లోకాలు తిరిగారు ఆ సుదర్శనానికి భయపడి అంటే 1 సంవత్సర కాలం. అంటే ఆ సంవత్సర కాలము దుర్వాస మహర్షి కోసం, అతిథి కోసం అంబరీష చక్రవర్తి ఎదురు చూస్తూనే ఉన్నాడు, ఎప్పుడు వస్తాడు ఆ మహర్షి అని. ఆ సంవత్సరం పాటు కూడా ఆ మహారాజు గారు నీటినే ఆహారంగా తీసుకున్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. గతేధ దుర్వాససి సోంబరీషో ద్విజోపయోగాతి పవిత్రమాహరత్ ఋషేర్విమోక్షం వ్యసనంచ బుద్ధ్వా మేనే స్వవీర్యంచ పరా అనుభావం. ఎంతో అద్భుతమైన చక్కని వాక్యం చెబుతున్నారు ఇక్కడ. ఆ దుర్వాస మహర్షి ఈ విధంగా అంబరీషునికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిన తరువాత అంబరీషుడు కూడా ఆయన భోజనం చేశారు. ద్విజోపయోగాతి పవిత్రమాహరతు. ఎటువంటి ఆహారాన్ని స్వీకరించారు అంటే బ్రాహ్మణోత్తములంతా భుజించిన తరువాత ఏదైతే అవశిష్టమై ఉన్నదో ఆ ఆహారాన్ని భోజనంగా స్వీకరించారు. ద్విజ ఉపయోగ అతి పవిత్రం, మిక్కిలి పవిత్రమైనటువంటి ఆ భగవన్ నివేదితము, భాగవత నివేదితమైన చక్కని ఆహారాన్ని స్వీకరించారు. ఋషేర్ విమోక్షం వ్యసనంచ బుద్ధ్వ. ఆ దుర్వాస మహర్షి అంతటి వాడు దుఃఖపడటం, సుదర్శనమునకు భయపడటం, పారిపోవటం ఇవన్నీ కూడా తలుచుకుని ఏమనుకున్నారు? మేనే స్వవీర్యంచ పరానుభావం. తన భక్తి ప్రపత్తుల వల్లనే ఇదంతా జరిగింది అనే అహంకారం ఇసుమైనా లేదు. ఇదంతా పరమాత్ముని యొక్క అనుగ్రహ విశేషం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క సామర్థ్యం చేతనే ఇదంతా జరిగింది తప్ప నాదేమున్నది, నేను సామాన్యుణ్ణి. నాకు ఆ పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం ఉంటే చాలు. స్వవీర్యం పరానుభావం మేనే. ఇదంతా పరమాత్మ మహిమ అనుకున్నాడు తప్ప నేను ఇంతటి భక్తుణ్ణి కాబట్టే ఆ దుర్వాస మహర్షి నన్నేమీ చెయ్యలేకపోయారనే మాట కనీసం మనస్సులో కూడా పుట్టలేదు ఆయనకు. అంతటి సత్వ సంపన్నుడు, మహానుభావుడు, భాగవతోత్తముడు, భక్తుడు అంబరీషుడు. ఏవం విధానేక గుణస్సరాజ పరాత్మని బ్రహ్మణి వాసుదేవే క్రియాకలాపై సమువాహ భక్తి యయా విరించ్యా నిరయాంచకార. ఈ విధంగా అంబరీషుడు అనేక రకములైన గుణములతో అలరారుతూ పరమాత్మ అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువునందు, వాసుదేవుని యందు తన మనస్సుని నిశ్చలంగా ఉంచినటువంటి వాడై ఆ పరమాత్మ కైంకర్య బుద్ధితో సమస్తమైన కర్మలను కూడా ఆచరిస్తూ తన మనస్సుని మాత్రం ఆ స్వామి పాదాల మీద నిశ్చలంగా ఉంచేశాడు. యయా విరించా నిరయాంచకార. ఆ భక్తిభావం ఎంత గొప్పది అంటే పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు మీద భక్తి అంటే అది ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఆ భక్తి ముందు, ఆ పరమాత్మ ఆనందానుభూతి ముందు ఈ బ్రహ్మలోకం నుంచి మిగిలినటువంటి స్వర్గాది లోకాల సుఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తృణప్రాయములే. అసలైనటువంటి ఆనందం ఎక్కడున్నది అంటే ఆ శ్రీ మహావిష్ణువుని హృదయంలో ఉంచుకుని ధ్యానించటంలోనే ఉన్నది. దాని ముందు సత్యలోకమైనా, స్వర్గమైనా, ఇంకే లోకాలైనా చేసుకున్న పుణ్యం వల్ల తాత్కాలికంగా లభించేటువంటి ఆ సుఖాలనిచ్చే లోకాలు కానీ, అధికారాలు కానీ ఇవన్నీ కూడా గడ్డిపరకతో సమానం. నిజమైన ఆనందం ఏమిటి అంటే పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని సాధించటమే అని నిరూపించినటువంటి వాడు ఈ అంబరీషుడు. ఈ లోకాలన్నీ నరకప్రాయాలవుతాయి. ఎప్పుడైతే నిజమైన భక్తి మనకు పరమాత్మ యందు లగ్నమవుతుందో అప్పుడు ఈ భోగ్యములైనటువంటి ఈ సుఖాలన్నీ ఎలా అనిపిస్తాయంటే ఇవన్నీ నరకంగా కనిపిస్తున్నాయి. ఆ భగవంతుని యొక్క చక్కని స్వరూపాన్ని నా మనసులో నిలబెట్టుకుంటే అదే అమృతపానం అంత ఆనందంగా ఉంది. ఈ లౌకిక సుఖాలన్నీ నరకాలే తప్ప నిజాలు కాదు అని నిరూపించినటువంటి వాడు పరమ భాగవతోత్తముడు ఆ అంబరీషుడు.
అథాంబరీషస్తనయేషు రాజ్యం సమానశీలేషు విసృజ్య ధీరః వనం వివేశాత్మని వాసుదేవే మనోదధ్వస్త గుణ ప్రవాహ. ఈ విధంగా అంబరీష చక్రవర్తి రాజ్య పరిపాలన కొంతకాలం చేసిన తర్వాత ఆ రాజ్యభారాన్ని తన కుమారులకు అప్పగించి తనలాగా చక్కని సత్స్వభావము భక్తి ప్రపత్తులు కలిగినటువంటి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి ధీరుడై అరణ్యంలో ప్రవేశించి చక్కగా ఆ వాసుదేవుని యందు మనస్సును నిలిపి నిరంతరము తపస్సు చేసుకుంటూ సత్వ రజస్తమో గుణముల యొక్క హెచ్చుతగ్గుల వల్ల కలిగేటువంటి ఈ దైహికమైన ఆ భేదములన్నింటినీ విడిచిపెట్టేశాడు. ఐహిక విషయములు ఆయనను ఏ విధంగానూ ఏ రకంగానూ ఇబ్బంది పెట్టడం లేదు, ఆయన్ని స్పృశించటం లేదు. ఆయన మనస్సంతా ఆ పరమాత్మ యందే నిలబడిపోయింది. ఇత్యేతత్ పుణ్యమాఖ్యానం అంబరీషస్య భూపతేః సంకీర్తయన్ అనుధ్యాయన్ భక్తో భగవతో భవేత్. పవిత్రమైనటువంటి అంబరీషుని యొక్క వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధాసక్తులతో శ్రవణం చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులు అవటమే కాకుండా భక్తులైపోతారు. భక్తి అంటే తెలియని వాళ్ళు కూడా ఈ చరిత్రని విన్నట్లయితే భక్తిలో ఇంత తీయదనం ఉందా, లౌకికమైన విషయాలు నరకంతో సమానమా, నిజమైన భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎంత సంతోషిస్తున్నారో కదా, నిజమైన ఆనందాన్ని భక్తులే పొందుతారు. ఆ ఆనందాన్ని నేను చవి చూడకుండా ఈ ఐహికంగా దొరికేటువంటి సుఖాల్లోనే ఇదే సుఖం అనుకుని వెంపర్లాడుతూ తిరుగుతున్నానే, నిజమైనటువంటి సుఖం అక్కడున్నదా, దాన్ని నేను పొందాలి. భక్తి అంటే ఎంత గొప్పదో, ఆ శ్రీ మహావిష్ణువునందు నాకు భక్తి కలిగితే బాగుండు, వీటన్నిటికన్నా ఆ భక్తే తీయగా ఉంటుంది కదా అనేటువంటి ఒక కోరిక భక్తి పట్ల కలుగుతుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు. భక్తి యొక్క గొప్పతనాన్ని అంత దృఢంగా తెలియజేసి భాగవతుని యొక్క ఔన్నత్యాన్ని భక్తుల లక్షణాలేమిటో తెలియజేసినటువంటి వారు అంబరీష చక్రవర్తి అని పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు చక్కగా ఆ భక్తి తత్వాన్ని అంబరీషుని యొక్క చరిత్రను వర్ణించి చెప్పారు. ఈ వృత్తాంతంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దుర్వాస మహర్షి చక్రానికి భయపడి పారిపోయారు, అంబరీషుడు నిలిచాడు, ఆయనకు ఎవరూ రక్షణ ఇవ్వలేదు అని ఈ రకంగా ఆలోచించటం మాత్రమే కాకుండా భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప స్థానాన్ని పొందుతారు భగవంతుని యొక్క హృదయంలో. వారికి సాధనం ఏమిటంటే భక్తి మార్గం తప్ప వేరొకటి లేదు. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని విద్యలు అధ్యయనం చేసినా, సాధు సజ్జనులైనటువంటి వారిని హింసించేటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే వాళ్ళు తప్పనిసరిగా అధఃపాతాళానికి పడిపోతారు తప్ప భక్తులను ఏమీ చెయ్యలేరు. భగవంతుని దృష్టిలో ఏ విధంగానూ వాళ్ళు ఇష్టులు కారు అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతోనే చక్కని ఈ వృత్తాంతాన్ని మనకు అందించారు. యథాశక్తి మనం అది తెలుసుకున్నాం. ఇక్కడితో ఈ నవమ స్కంధంలో 5వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ తరువాత 6వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ సుక ఉవాచ విరూప కేతుమాన్ శంభు అంబరీష సుతాస్త్రయః విరూపాత్ పురుషదశ్వో భూత్ తత్పుత్రస్తు రథీతరః. అంబరీష చక్రవర్తి తనతో సమానమైన స్వభావం కలిగినటువంటి తన పుత్రుల యందు రాజ్యాన్ని ఉంచి అరణ్యానికి వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం కదా. మరి ఆ అంబరీషుని యొక్క కుమారులు ఎవరో చెబుతున్నారు. అంబరీషుని యొక్క పుత్రులు ప్రధానంగా 3 ఉన్నారు. విరూపుడు, కేతుమంతుడు, శంభువు అనే పేరు కలిగినటువంటి వాళ్ళు 3. అందులో మొదటివాడైనటువంటి విరూపునకు జన్మించిన పుత్రుడు ఎవరంటే పృషదస్యుడు అనేవాడు. ఆ విరూపుని యొక్క కుమారుడైన పృషదస్సుని యొక్క కుమారుడెవరు అంటే రథీతరుడు అనే పేరు కలిగినటువంటి వాడు అని ఆ అంబరీషుని యొక్క ప్రథమ పుత్రుడైనటువంటి విరూపుడి దగ్గర నుంచి ప్రారంభించి ఆ వంశాన్ని వర్ణిస్తూ ఉన్నారు. విరూపుని కుమారుడు పృషదస్సుడు, పృషదస్సుని కుమారుడు రథీతరుడు. రథీతరస్య ప్రజస్య భార్యాయాం తంతవేర్ధితః అంగిరా జనయామాస బ్రహ్మవర్చస్వినస్సుతాన్. ఈ రథీతరుడు అనేటువంటి ఆ మహారాజునకు సంతానం లేదు, భార్య యందు సంతానం కలగలేదు. అందువల్ల ప్రజాతంతు అనేది విచ్ఛేదం అయిపోయింది అనేటువంటి బాధతో ఆయన ఏం చేయాలో తెలియక అంగిరస మహర్షిని ప్రార్థన చేస్తే
ఆ అంగిరస మహర్షి యొక్క అనుగ్రహ విశేషం వల్ల బ్రహ్మవర్చస్సు తపశ్శక్తి కలిగినటువంటి ఆ అంగిరసుని యొక్క తేజస్సు విశేషం చేత ఆ మహారాజు ఆ రథీతరుని యొక్క భార్య యందు చక్కని సంతానం కలిగింది. రథీతరునకు ఆ సంతానాన్ని క్షేత్రజ సంతానం అని పిలుస్తారు. ఏతే క్షేత్ర ప్రసూతావై పునస్త్వ అంగిరసా స్మృతా రథీతరాణాం ప్రవరాహ క్షత్రోపేతా ద్విజాతయ. ఈ విధంగా బ్రహ్మవర్చస్సు కలిగిన అంగిరస మహర్షి యొక్క అనుగ్రహ విశేషం వల్ల రథీతరునకు సంతానం కలిగింది అతని భార్య యందు. ఏతే క్షేత్ర ప్రసూతా, ఈ సంతానాన్ని క్షేత్రజ సంతానం అని పిలుస్తారు. అలాగే ఇతడు క్షత్రియుడు రథీతరుడు, అంగిరస మహర్షి బ్రాహ్మణోత్తముడు కాబట్టి ఆ పుట్టినటువంటి సంతానం కూడా అంగిరసులని కూడా పిలవబడతారు. రథీతరాణాం ప్రవరాహ, ఆ రథీతర మహారాజు యొక్క గోత్రులు, అలాగే క్షత్రియ గోత్రంతో పాటు ఈ బ్రాహ్మణ సంబంధమైనటువంటి తేజస్సు కూడా ఉన్నది కాబట్టి వీరిని అంగిరసులు అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పారు. ఏతే క్షేత్ర ప్రసూతావై పునస్త్వాంగిరసా స్మృతా రథీతరాణాం ప్రవరాహ క్షత్రోపేతా ద్విజాతయ. అటు బ్రహ్మ సంబంధమైనటువంటి తేజస్సు ఉన్నది, ఇక్కడ క్షత్రియోచితమైనటువంటి పరాక్రమ విశేషము ఉన్నది. క్షువతస్తు మనోర్జజ్ఞే ఇక్ష్వాకుర్ఘ్రాణతస్సుతః తస్య పుత్ర శతజ్యేష్ఠాః వికుక్షి నిమిదండకాః. ఇక్కడ దాకా ఈ వైవస్వత మనువు శ్రాద్ధదేవుని యొక్క కుమారులు వారి యొక్క వంశ పరంపరను వరుసగా చెప్పుకొస్తున్నటువంటి ఆ సుఖయోగి ఇంద్రుల వారు నభగుడనే పేరు కలిగిన వైవస్వతమును పుత్రుని యొక్క సంతానమునంతటిని ఆ వంశవృత్తాన్నంతా వర్ణించి చెప్పిన తరువాత ఆ వైవస్వత మనువుకు జన్మించినటువంటి మరొక పుత్రుడైన ఇక్ష్వాకు యొక్క వంశవృత్తాంతాన్ని వర్ణించి చెప్తున్నారు. ఆ ఇక్ష్వాకు ఎలా జన్మించాడో ఆ వైవస్వత మనువునకు ఆ విశేషాన్ని చెబుతున్నారు. క్షువతస్తు మనోర్జజ్ఞే, ఆ వైవస్వత మనువు యొక్క తుమ్ము నుంచి జన్మించాడు. ఆయన తుమ్మినప్పుడు ఆయన ముక్కు యొక్క రంధ్రం నుంచి జన్మించాడు ఈ ఇక్ష్వాకు అనేటువంటి మహారాజు. క్షువతస్తు మనోర్జజ్ఞే, ఆయన తుమ్ముతుండగా గబుక్కున ముక్కులోంచి వచ్చేశాడు ఆ మహారాజు. ఇక్ష్వాకుర్ఘ్రాణతస్సుతః తస్య పుత్ర శతజ్యేష్ఠాః. ఆ విధంగా జన్మించినటువంటి ఇక్ష్వాకు మహారాజునకు అనేక మంది సంతానం, 100 మంది సంతానం ఉన్నారు. వారిలో ప్రధానమైనటువంటి పుత్రులు 3 ఉన్నారు. వికుక్షి, నిమి, దండకుడు అనే పేరు కలిగినటువంటి కుమారులు ప్రధానమైనటువంటి వారు, పెద్దవారు. మిగిలినటువంటి వాళ్ళు 100 మంది సంతానం ఉన్నారు. తేషాం పురస్తాదభవత్ ఆర్యావర్తే నృపా నృప 25 పశ్చాత్ చ త్రయో మధ్యే పరేణ్యతః అని ఈ విధంగా ఆ వైవస్వత మనువు యొక్క 10 మంది కుమారులలో ఇక్ష్వాకు యొక్క వంశక్రమాన్ని గురించి వర్ణించి చెప్పడం ప్రారంభించారు ఆ సుఖయోగీంద్రుల వారు. ఆ విశేషాలన్నీ మనం యథాశక్తి మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.